తలాపున నీళ్లున్నా రైతన్న తలరాత మారటం లేదు. నీళ్ల తల్లినే నమ్ముకునే అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గతేడాది పంటలన్నీ భారీ వర్షాలకు కొట్టుకుపోయాయి. రైతన్నకు పెట్టుబడి కూడా రాలేదు. కనీసం రబీ పంటలు అయినా తిండి గింజలు దొరుకుతాయి అనుకున్నారు. ఇప్పుడేమో ప్రభుత్వము క్రాప్ హాలిడే ప్రకటించి రైతుల ఆశలు అడియాసలు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక సాగునీటి ప్రాజెక్ట్ అయిన సింగూరు ఆయకట్టుకు క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారు? యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో రైతుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుతో పాటు గన్పూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 80,000 ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సింగూరు కింద సంగారెడ్డి జిల్లాలో 40,000 ఎకరాలు, సింగూరు నుంచి గన్పూర్ ఆనకట్టకు వచ్చే నీటితో మరో 40,000 ఎకరాలు సాగవుతుంది. ఇప్పుడు ఈ ఏరియాలోని భూములన్నీ మొత్తం నీరు వదిలే వరకు బీళ్లుగా మారనున్నాయి. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సాగు, తాగునీటికి సింగూరు నీరే ఆధారం. హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని ఇక్కడి నుంచే సరఫరా చేస్తారు. మరమ్మతుల కారణంగా క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని సుమారు 42,000 ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. పరిస్థితిని స్వయానా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించినా ఇంతవరకు అమలు కాలేదు. సింగూరు ప్రాజెక్టును వెంటనే మరమ్మతులు చేయాలి. మరమ్మతులు చేసిన వెంటనే కాళేశ్వరం ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారు కలగన్నటువంటి కాళేశ్వరం నీళ్ళు ఏదైతున్నాయో దాని ద్వారా సింగూరు ప్రాజెక్టును నింపి వెంటనే రైతులకు ఉపయోగకరంగా మార్చాలనేది 30 టీఎంసీల సింగూరు ప్రాజెక్టులో ఉన్న నీళ్లను వృధాగా విడిచిపెట్టడం జరిగింది. ఆ నీళ్లను ఎప్పుడైతే గత ప్రభుత్వము కాలువలు తీసిపెట్టిందో ఆ కాలువ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను నింపితే ఆ చెరువుల ద్వారా ఈ పంటకైనా కనీసం రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలని. సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని ప్రాజెక్టు సేఫ్టీ అధికారులు గత ఏడాది ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోలేదు. చిన్న చిన్న మరమ్మతులు చేసి సింగూరును రక్షించుకోవాలంటూ చేసిన సూచనలు బుట్టదాఖలు చేశారు. వర్షాకాలంలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు రక్షణ కూడా పూర్తిగా దెబ్బతింది. దీంతో తక్షణమే సింగూరు రిజర్వాయర్ను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలందాయి. ఇక 2 ఏళ్ల పాటు క్రాప్ హాలిడేను ప్రకటించి ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టారు. ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘాలు, వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. క్రాప్ హాలిడే అని చెప్పి అధికారులు అధికారికంగా అనౌన్స్ చేస్తున్నారు. ఎవరు రైతులు కూడా పంట వేయొద్దు, పంట వేస్తే మాకు సంబంధం లేదు అంటే పంట వేస్తే నీళ్లు దొరికాయి, క్రాప్ హాలిడే ప్రకటించండి, క్రాప్ వేయకుండా అని చెప్తారు. మరి రైతులు క్రాప్ వేయకుండా ఉన్నప్పుడు మీరు రైతులకు క్రాప్ వేయకుండా రైతు ఎట్లా ఉండగలుగుతాడు? వాళ్ళ జీవితం ఎట్లా సాగుతుంది? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ప్రభుత్వమే క్రాప్ హాలిడే ప్రకటించింది. ప్రభుత్వమే క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు మీరు ప్రభుత్వం ఎకరాకు ఎంత నష్టపరిహారం ఇస్తారో కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉన్నది. సింగూరు ప్రాజెక్టు మరమ్మతులతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తాగునీటి తిప్పలు తప్పవు. ప్రధానంగా జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతుంది. 21 మండలాల్లోని 819 గ్రామాల ప్రజలు తాగునీటికి అల్లాడిపోవాల్సిందే. సింగూరు ద్వారా హైదరాబాద్కు 6.96 టీఎంసీలు, మిషన్ భగీరథ ద్వారా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు 5.70 టీఎంసీల తాగునీటిని అందిస్తున్నారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు సింగూరు నీటిపై ఆధారపడ్డ రైతులు తాగునీటి కోసం ఎదురు చూసే వారికి కష్టాలు తప్పవు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతు పనులు జోరందుకున్నాయి. ప్రాజెక్ట్ సేఫ్టీ అధికారులు సూచించిన మేరకు ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది, డెడ్ స్టోరేజ్ ఉండి వీటి ద్వారా మరమ్మతులు చేపట్టాలని చెప్పిన నేపథ్యంలో మనం చూడవచ్చు రిపేటెడ్ మాల్కు సంబంధించిన పూర్తిగా పనులు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ నుండి పూర్తిగా ప్రాజెక్టు యొక్క పై భాగాన్ని అంతటిని కూడా రిపేటెడ్ మాల్ దెబ్బతిన్న ప్రాంతాన్ని అంతటిని కూడా పనులు చేయడం కోసం మెటీరియల్ అంతా రావడం జరిగింది. గత వారం రోజులుగా ఇక్కడ ఇంజనీరింగ్ సూచించిన ప్రకారం పనులు వేగం అందుకుంది. అయితే ముఖ్యంగా సింగూరు ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఏకైక సాగునీటి ప్రాజెక్టుకు ఉన్న సింగూరు నుండి నీటిని కిందికి దిగువకు వదలడంతో ఇక్కడ క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. సింగూరులో 16 టీఎంసీ వాటర్కు బదులు కేవలం 8 టీఎంసీని మాత్రమే ఉంచాలని చెప్పిన 8 టీఎంసీలో ఉన్న దాన్ని ఏదైతే ఎలక్ట్రిసిటీ టర్బన్కు వాడటంతో పాటు మిగతా వాటన్నిటి కూడా గత 40 రోజుల్లో 8 టీఎంసీల నీళ్లు ఖాళీ చేయడం కోసం కూడా అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. సింగూరు ఇప్పుడు రోజు నీటి శాతం తగ్గిపోతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతంలో ఉన్న 80,000 ఎకరాలకు ఈసారి అట్లాగే వచ్చే ఏడాది 2 ఏళ్ల పాటు క్రాప్ హాలిడే ప్రకటించారు. పనులు వేగవంతం చేయడం కోసం
కోసం కూడా అధికారులు సూచిస్తున్నారు. దగ్గర జిల్లాకు సంబంధించిన ఏదైతే ఇరిగేషన్ అధికారులతో పాటు డ్యామ్ సేఫ్టీ అధికారులందరూ కూడా పనులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే రానున్న వర్షాకాలానికి కూడా సింగూరు ప్రాజెక్టులోకి నీళ్లు రాకుండా ఉండడం కోసం కూడా వచ్చిన నీళ్లు వెంటనే ఖాళీ చేయడం కోసం కూడా పైనున్న కెనాల్ను డైరెక్ట్గా అనుసంధానం చేసి కిందికి వదలడం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే పనులు ఆలస్యం అయినా కొద్దీ రైతన్లోకి అట్లాగా హైదరాబాద్ తాగునీటికి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి పనులను మరింత వేగంగా చేయాలని చెప్పని టైం ఓరియంటెడ్గా సింగూరు పనులను కంప్లీట్ చేయాలని చెప్పని అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూస్తే సింగూరులో రోజుకు కూడా నీళ్లను కింది దిగువ ప్రాంతానికి పంపిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే తాగునీటికి సంబంధించి కనుక చూసుకుంటే సింగూరు ద్వారా అటు హైదరాబాద్కు, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాకు ఏదైతే తాగునీరు అందించాల్సి ఉందో వాటన్ని పైప్ లైన్లు కూడా రోజుకు దాని యొక్క టీఎంసీలో యొక్క ప్రభావం తగ్గిపోతున్న నేపథ్యంలో నిజామాబాద్కు ఏదైతే వెళ్లాల్సిన మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్లు మిషన్ ఏదైతే మోటార్ల ద్వారా అందిస్తూ ఉన్నారు, ఇది కేవలం మార్చి వరకు మాత్రమే మోటార్ల ద్వారా పంపింగ్ చేసే అవకాశం కనబడుతుంది. మార్చి అనంతరం పూర్తిగా కూడా సింగూరులో డెడ్ స్టోరేజ్కి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. పనులు వేగవంతం చేయాలని చెప్పిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ సింగూరు ప్రాజెక్టుపై దృష్టి సారించిన పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సింగూరు ప్రాజెక్టు నుండి.